మరోసారి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామమున వందనాలు సమర్పిస్తూ ఉన్నామండి. మనం గత వారంలో అనగా గతంలో మీతో మాట్లాడినప్పుడు నరుని యొక్క స్థితి గురించి మనం నేర్చుకున్నాము. కనుక మనము నరుని యొక్క స్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనే పాఠను మనం నేర్చుకున్నాము. గత కాలం ముందు పాపపు స్థితిలో ఉన్నాము, దేవునికి విరోధమైన స్థితిలో ఉన్నాము. ఇప్పుడైతే క్రీస్తు యేసునందు దేవునికి కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్న స్థితిలో ఉన్నామనే సంగతులు మనం నేర్చుకున్నాము. ఈ యొక్క ప్రభుదినాన మరి యొక్క సంగతులను మనం నేర్చుకుందాము. మనం నేర్చుకోవాల్సిన సంగతులను చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. క్రైస్తవులకు దేవుడు ఎవరు? క్రైస్తవులకు దేవుడు ఎవరు అనే పాఠాన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నాము. మనము గ్రంథంలో చూసినట్లయితే యెహోవాని దేవుడని గ్రంథంలో పిలవడం జరిగింది. అలాగే క్రీస్తుని దేవుడని గ్రంథంలో పిలవడం జరిగింది. అలాగే పరిశుద్ధాత్ముని దేవుడని గ్రంథంలో పిలవడం జరిగింది. అయితే మనము చాలా జాగ్రత్తగా ఈ యొక్క సంగతులని తెలుసుకోకపోతే మనము ఎవరి పట్ల ఎటువంటి విధేయత చూపాలన్న సంగతిని మనము వివరణగా అనగా క్లారిటీగా మనం తెలుసుకోలేము. ఈ యొక్క క్లారిటీ మనకు ఉండాలి. మనం సహజంగా గమనించినట్లయితే ఒక తల్లి తండ్రి ఉంటారు, వారికి బిడ్డలు 4 3 ఉంటారు అనుకోండి. బిడ్డలు ఏమని పిలుస్తారంటే స్త్రీ అనే కానివ్వండి పురుషుడు అనే కానివ్వండి, బిడ్డలు ఏమని పిలుస్తారంటే తల్లిని తల్లి అనే పిలుస్తారు, తండ్రిని తండ్రి అనే పిలుస్తారు, అక్కని అక్కనే పిలుస్తారు, చెల్లిని చెల్లనే పిలుస్తారు. అవునా కదా? అంటే ఒక కుటుంబ వ్యవస్థలో దేవుడు ఒక సంబంధ బాంధవ్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎవరు ఎలాగ పిలవాలనేది ఒక వరుసలను ఏర్పాటు చేస్తాడు దేవుడు. అవునా కదా? అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుని యెహోవా అని గ్రంథంలో తేటగా తెలియజేశారు. అలాగే యేసుక్రీస్తు వారిని దేవుడని కూడా తేటగా తెలియజేశారు. అలాగే పరిశుద్ధాత్మని కూడా దేవుడని గ్రంథంలో తేటగా తెలియజేశారు. కనుక ఇప్పుడు మీ క్రైస్తవులకు దేవుడు ఎవరు ఆ పాట మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్రైస్తవులకు దేవుడు ఎవరు అనే సంగతి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనము దీనికి ముందుగా మనం కొన్ని సంగతులు తెలుసుకోవాలి. ఏంటని అంటే ఇశ్రాయేల్ జనాంగానికి తండ్రి అయిన దేవుడు తన గురించి తను తెలియజేస్తా ఉన్నాడు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ మోషే తోటి ధర్మశాస్త్రాన్ని మరలా తిరిగి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ద్వితీయోపదేశ కాండంలో మోషేకి ధర్మశాస్త్రాన్ని మరలా తిరిగి బోధిస్తూ ఉన్నాడు. ఈ బోధించే క్రమంలో తండ్రి అయిన దేవుడు ఇలాగూ తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఏమని చెప్తా ఉన్నాడు? నీ దేవుడని యెహోవా అద్వితీయుడని యెహోవా, ఈ దేవుడని యెహోవా అద్వితీయుడని యెహోవా అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలులకి దేవుడు ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు ఎవరు? యెహోవా. అవునా? ఇశ్రాయేలు దేవుడు యెహోవా అని బైబిల్ మనకు తేటగా తెలియజేస్తుంది. ఈ ఇశ్రాయేలు ఎవరు? 12 గోత్రికులు. ఈ 12 గోత్రికులకు దేవుడు ఎవరంటే యెహోవా అని బైబిల్ మనకు తేటగా తెలియజేస్తుంది. కనుక మనము ఇలాగా బైబిల్ మనకు క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇశ్రాయేలు దేవుడు యెహోవా. అయితే మనకు ఒక సందేహం రావాలి. ఏంటి అని అంటే మరి యేసుక్రీస్తు వారిని దేవుడు అని ఉంది కదా బైబిల్లో, పరిశుద్ధాత్మని దేవుడు అని ఉంది కదా బైబిల్లో, మరి అప్పుడు ఈ క్రైస్తవులకి 3 దేవుళ్ళ అనే ప్రశ్న మనలో రావాలి. అవునా కదా? అవునా? ఇప్పుడు బైబిల్లో ఉందా? బైబిల్లో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అని ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు అని ఉంది. అవునా? యేసుక్రీస్తు వారి గురించి మహాదేవుడు అని ఉందా? మహాదేవుడు అని ఉంది. యెహోవా దేవుడు అని ఉందా? యెహోవా దేవుడు అని ఉంది. ఇప్పుడు క్రైస్తవులకి 3 దేవుళ్ళ ఆలోచించాలి. ఇప్పుడు క్రైస్తవులకి ఈ 3 దేవుళ్ళ బైబిల్ ఏమని నేర్పిస్తుంది పాట మనకి? ఇప్పుడు ఇశ్రాయేల్ తోటి, ఓ ఇశ్రాయేలు విమ్ము, మీ దేవుడని యెహోవా యెహోవా అని చెప్పాడు కదా. మీ దేవుడని యెహోవా అద్వితీయుడు యెహోవా అని తెలియచేశాడు తాటగా మనకి. అవునా? ఈ యెహోవా నేను మీకు దేవుడిని చెప్పుకున్నప్పుడు వీళ్ళిద్దరు లేరా?
పరిశుద్ధాత్ముడు? యేసుక్రీస్తు వారు లేరా? ఉన్నారా లేరా? చూద్దాం, లేకుండా మనము చూద్దాం ఒకసారి. మనం ఆదికాండంలోనే చూడవచ్చు వారిని. ఆదికాండము 1వ అధ్యాయము మనం 2వ వచనం చూసినట్లయితే, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడిచుండెను. ఏమని మాట్లాడాడు ఇక్కడ? దేవుని ఆత్మ జలములపైన అల్లాడిచుండెను. కనుక సృష్టి ప్రారంభము, ఈ సృష్టిని తయారు చేస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. జలములపైన అల్లాడుచుండెను అంటే పొదుగుట అని దానికి అర్థం. అంటే సృష్టిని తయారు చేస్తూ ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. పాత నిబంధనలో దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. కనుక మీ దేవుడైన యెహోవా అని తెలియచేశాడు కదా, విషయాలు వినుము, నీ అద్వితీయుడు యెహోవా అని తెలియచేశాడు కదా. ఆ యెహోవానే నేను మీ దేవుడను చెప్పక మునిపే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అవునా? పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు, ఆయన దేవుడై ఉన్నప్పుడు, ఈయన నేను దేవుడని ఎందుకు చెప్పుకున్నాడు? ఇలాగ మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు లేడా? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు. అవునా? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు. మనము ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని మాట్లాడుతూ ఉన్నాడు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదమని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేది ఎవరంటే దేవుడు. ఆ దేవుడు ఎవరంటే యెహోవా దేవుడు. ఈ సంగతులు ఎప్పుడు చెప్తున్నాడు? ఈ సంగతులు ఎప్పుడు చెప్తా ఉన్నాడంటే, సృష్టి ప్రారంభమైన 2500 సంవత్సరముల తర్వాత చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు ఈ సంగతులు? మోషే చెప్తా ఉన్నాడు. ఈ సంగతులు మనము సృష్టి ప్రారంభం జరక్క మునుపు, అనగా సృష్టి ప్రారంభంలో జరక్క మునుపు వచ్చినాన్ని చూస్తున్నామే, కానీ ఈ యొక్క సంగతులు ఎప్పుడు రాయబడ్డాయంటే 2500 సంవత్సరాల తర్వాత మోషే ద్వారా దేవుడు రాయించాడు. ఎవరికి రాయించి ఇచ్చాడు? ఇశ్రాయేల్ జనాంగానికి అర్థం అవడం రాయించాడు. ఏం అర్థం అవడానికి? ఇదిగో మీ దేవుడినైనా నేను ఈ సృష్టిని చేశాను, మీ దేవుడినైనా నేను ఇదిగో దీని గురించి మీకు తెలియచేస్తున్నాను, వినండి అని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమంటా ఉన్నాడు. ఇక్కడ మన అనే దగ్గర ఎవరెవరు ఉన్నారని అంటే, మన అనే పేరులో ముగ్గురు ఉన్నారనమాట. ఈ మన అనే దగ్గర ముగ్గురు ఉన్నారు. మన అనేది బహువచనం అనమాట. ఎవరెవరు ఉన్నారు? యెహోవా ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మన పోలిక చొప్పున అన్నాడు. అవునా? మన పోలిక చొప్పున అంటే ఇక్కడ ఎవరెవరు వస్తారు? ఎవరి పోలికను వస్తారు ఇక్కడ? యెహోవా దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్ముడు. అవునా? యెహోవా దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురి పోలికలతో ఎవరు చేయబడ్డారు? ఎవరు? నరులం. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అన్నాడా? అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరెవరు పోలికై ఉన్నాము? ఒక యెహోవా పోలికై ఉన్నామా? ఒక యేసుక్రీస్తు పోలికై ఉన్నామా? ఒక పరిశుద్ధాత్ముడు పోలికై ఉన్నామా? కాదు. మరి యొక్క ముగ్గురి గుణ లక్షణాలు మనలో ఉంటాయి. తండ్రి అయిన దేవుని యొక్క గుణ లక్షణం క్రీస్తులో ఉంటుంది, క్రీస్తు యొక్క గుణ లక్షణం పరిశుద్ధాత్ముల్లో ఉంటుంది. ఆ యొక్క గుణ లక్షణాలే మనలో ఉంటాయి. అది తెలియచేస్తూ ఉన్నాడు అక్కడ. కనుక ఇక్కడ మనకి ఏమని తెలియచేస్తూ ఉంది? ఈ యొక్క ముగ్గురిని దేవుడిని గ్రంథం మనకు తేటగా తెలియచేసింది. కనుక ఇప్పుడు వీరిలో క్రైస్తవులకు దేవుడు ఎవరు? అది కదా మనం నేర్చుకోవాల్సింది. కనుక మనము కొత్త నిబంధన చట్టంలో చూసినట్లయితే క్రైస్తవులకు దేవుడు ఎవరు అనే సంగతిని ప్రభువైన యేసుక్రీస్తు వారు తేటగా తెలియచేశారు. ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. యేసుక్రీస్తు వారు లేడా? యేసుక్రీస్తు వారు ఉన్నాడు. మరి ఐగుప్తి మనం గత వారంలో నేర్చుకున్నాం. గతంలో వారు ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించబడినప్పుడు అరణ్యంలో నడుస్తూ ఉంటే బండ వారిని వెంబడించింది. ఆ బండ ఎవరు? క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు వారికి దేవుడు కాదా? క్రీస్తు వారికి దేవుడు కాదా? క్రీస్తు వారికి దేవుడు కాదు. కానీ క్రీస్తు దేవుడేనా? క్రీస్తు దేవుడే. అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుడు ఒక నిబంధన ఏర్పాటు చేస్తాడు. నిబంధన అంటే వడంబడిక. నిబంధన అంటే ఒక వడంబడిక. ఇది నిబంధన. ఈ నిబంధన దేవుడు ప్రజలతో చేసుకుంటాడు. దేవుడు ప్రజలతో చేసుకుంటాడు. ఇదొక నిబంధన. ఇదొక నిబంధన. దేవుడు ప్రజలతో చేసుకుంటాడు నిబంధన. ఇప్పుడు ఇదంతా లోకం. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు? ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరించేవారు.
ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరించేవాళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇది ఓల్డ్ టెస్టిమెంట్, ఇది వచ్చేసరికి ఇది న్యూ టెస్టిమెంట్. ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు ఎవరు? చాలా జాగ్రత్తగా గమనించండి, యెహోవానే. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన చట్ట ప్రకారం దేవుడు ఎవరు? యెహోవానే, అవునా? మరి క్రీస్తు దేవుడు అని ఉంది కదా, మరి పరిశుద్ధాత్ముడు దేవుడు అని ఉంది కదా, మరి వారు మనకు దేవుడు అవరా అని మనకు ఆలోచన రావాలి, అవునా కదా? ఈ యొక్క క్లారిటీ మనకు ఉండాలి. మనము దేవుని యొక్క రాజ్యంలో జీవిస్తూ ఉన్నామంటే ఈ యొక్క రాజ్యంలో మనకి ఎటువంటి స్థితులు ఉన్నాయి, మనం ఎటువంటి స్థితి కలిగిన వారమై ఉన్నాము, మన దేవుడు ఎవరు, మనం ఎవరికి ప్రార్థన చేయాలి అనే క్లారిటీ మనకు రావాలంటే ఈ యొక్క వివరణ మనకు తెలియాలి. ఈ యొక్క వివరణ తెలియకుండా చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే లోకంలో యేసుక్రీస్తు వారిని దేవుడని విశ్వసించాలి, పరిశుద్ధాత్మని దేవుడని విశ్వసించాలి, యెహోవా దేవుని నువ్వు దేవుడని విశ్వసించాలని మనుషులు బోధన చేస్తూ ఉన్నారు. బైబిల్లో యెహోవాని దేవుడు కాదనలా, యేసుక్రీస్తు వారిని దేవుడు కాదనలా, పరిశుద్ధాత్మని దేవుడు కాదనలా. కానీ ఇప్పుడు క్రైస్తవులకు దేవుడు ఎవరు? అది కదా మనం నేర్చుకోవాల్సింది. క్రైస్తవులకు దేవుడు ఎవరు? అది కదా మనం నేర్చుకోవాల్సింది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని చెప్పిన మాట ఖచ్చితంగా మనం వినాలా? ఖచ్చితంగా మనం వినాలి. ఇప్పుడు మోషేకి పాత నిబంధన ఇచ్చిన దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే నీ దేవుడని యెహోవా అద్వితీయుడు యెహోవా అని తెలియజేశాడు, అవునా? యెహోవా ఒక్కడే, అద్వితీయుడు అంటే రెండవది కానిది ఒక్కడే అని, ఆ ఒక్కడే యెహోవా అని, ఆయనే నీ దేవుడని అనే సంగతిని మోషే ద్వారా ఇశ్రాయేలుకి నేర్పించాడు. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో క్రీస్తు ఏం నేర్పించాడు? నా వంటి ప్రవక్త మీ సహోదరులు పుట్టిస్తున్నాడు కదా, అతని మాట మీరు వినాలని చెప్పాడు కదా. చెప్పినాడు ఎవరు? మోషే, అవునా? ఇప్పుడు మోషే ఏదైతే ఇశ్రాయేలు జనాంగానికి మీ దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా నేర్పించాడో ఇప్పుడు క్రీస్తు కూడా అదే నేర్పించాలి కదా. కనుక ఒకసారి చూద్దాం మనము యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము మనం 17వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి తేటగా తెలియచేస్తూ ఉంది. మనము మనుషుల మాటలు కాదు కానీ బైబిల్లో దేవుడు పొందుపరిచిన ప్రతి వాక్యాన్ని కూడా మనము పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. మోషే ఏం నేర్పించాడు? యెహోవా మన దేవుడని నేర్పించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏం నేర్పిస్తున్నాడు? నేను మీకోసం బలయ్యాను కదా, మీకోసం ప్రాణం పెట్టాను కదా, మీకోసం సిలువను ఎక్కాను కదా, నేను మీ దేవుడిని అని నేర్పిస్తున్నాడా? ఆలోచించండి ఒకసారి. యేసుక్రీస్తు వారు నేను మీకోసం ప్రాణం పెట్టాను కదా, మీకోసం బలయ్యాను కదా, మీకోసం సిలువను ఎక్కాను కదా, కనుక నేనే మీ దేవుడిని యేసుక్రీస్తు నేర్పించాడా? ఆలోచించేయండి. యేసుక్రీస్తు ఏం నేర్పించాడో చూడండి. అక్కడ మోషే ఏదైతే నేర్పించాడో యేసుక్రీస్తు కూడా అదే నేర్పించాడు. గమనించండి మీరు. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల్లోంచి లేచిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మొట్టమొదటి సందర్భం చాలా జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు వారు మాట్లాడుతున్న మొట్టమొదటి సందర్భం, మృతుల్లోంచి లేచిన తర్వాత మొట్టమొదటిగా మాట్లాడుతున్న మాటలు అవి. 17వ వచనం, యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడినైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం నేర్పించాడు ఇక్కడ? ఇది కొత్త నిబంధన చట్టం. ఇప్పుడు ఈయన మృతుల్లోంచి లేచాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లోంచి లేచాడు. ఇప్పుడు కొత్త నిబంధన చట్టంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏం స్థాపిస్తూ ఉన్నాడు? ఈ యెహోవానే దేవుడు అంట, ఈయన తండ్రి అంట. ప్రభువైన యేసుక్రీస్తు ఏం నేర్పిస్తున్నాడు మనకి? ఎవరికి నేర్పిస్తున్నాడు? క్రైస్తవులకు నేర్పిస్తున్నాడు, అవునా? ఎవరు నేర్పిస్తున్నాడు? క్రైస్తవులకు నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు? ఈ యెహోవాయే మీకు దేవుడు, ఈయనే మీకు తండ్రి, అదే నేర్పిస్తుందినా. అంతేకాని క్రీస్తు నేనే దేవుణ్ణి నేనే తండ్రిని నేర్పించట్లా, అవునా కాదా? నేనే దేవుణ్ణి నేనే తండ్రిని అని నేర్పించట్లా. నీకు దేవుడు ఎవరో చెబుతుంది క్రీస్తు ప్రభు.
నువ్వు ఎవరిని పూజించాలో చెబుతుంది క్రీస్తు ప్రభు. నువ్వు ఎవరిని సేవించాలో చెబుతుంది క్రీస్తు ప్రభు. ఎవరిని సేవించమని చెప్పాడు, ఎవరిని పూజించమని చెప్పాడు, మనం ఆలోచించాలి జాగ్రత్తగా. మనం నేర్చుకున్న పాఠం ఏమంటే, క్రైస్తవులకు దేవుడు ఎవరు? యెహోవా దేవుడే, పరిశుద్ధాత్ముడి దేవుడే, యేసుక్రీస్తు వారు దేవుడే. కానీ దేవుడు అనేది వాస్తవానికి పేరు కాదు. మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే, దేవుడు అనే పదం ఇది వ్యక్తి యొక్క పేరు కాదు. ఈ పదము వ్యక్తి యొక్క పేరు కాదు. ఈ పదము జాతినామం. మనం ఇక్కడే పొరపాటు పడుతూ ఉంటారు చాలామంది. లోకంలో మనుషులు ఆ యొక్క పదాన్ని వాడుక చేయటం విధానాన్ని బట్టి మనుషుడు మా దేవుడు మా దేవుడు మా దేవుడు అని చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ ఆ దేవుడు అనే పదము వ్యక్తి యొక్క పేరు కాదనే విషయము గ్రహించలేకపోతున్నారు. దేవుడు అనే పదము వ్యక్తి యొక్క నామం కాదనే విషయాన్ని గమనించకపోతున్నారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి మనము జగత్తి పునాది వేయబడక మునిపే తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క స్థితికి వెళ్దాం. అప్పుడు మీకు ఇంకా తేటగా అర్థమవుతుంది. ఒక్కసారి మనము జగత్తు పునాది వేయబడక స్థితికి వెళ్దాం. ఇదంతా కూడా సృష్టి ప్రారంభం అయిపోయిన తర్వాత పిలువబడుతున్న స్థితి. అవునా? క్రీస్తు యెహోవా దేవుడు ప్లస్ తండ్రిగా పిలువబడుతున్నాడు. అవునా? క్రీస్తు కుమారుడిగా ప్లస్ ప్రభు పిలువబడతాడు. పరిశుద్ధాత్ముడు సంచకరువు. అవునా? ఇది సృష్టి ప్రారంభమైన తర్వాత క్రైస్తవ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన ఒక విధి. సృష్టి ప్రారంభమైన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లోంచి లేచిన తర్వాత భూలోకంలో పరలోకాన్ని పోలి ఉన్న రాజ్యము క్రీస్తు సంఘము స్థాపింపబడిన తర్వాత సంఘంలో దేవుడు ఏర్పాటు చేసిన ఒక విధానం మాట. ఇది ఒక విధానం మాట. అయితే ఈ స్థితిని మనము ప్రభువైన యేసుక్రీస్తు మానవ దేహాన్ని ధరించుకున్న దాన్ని బట్టి కుమారుడిగా ప్రభువుగా మనం గుర్తిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చిన తర్వాత క్రైస్తవులకి సంచకరువుగా దేవుడు సంచకరువు అంటే భయాన అడ్వాన్స్డ్ అనమాట. అంటే దానికి అర్థం ఏంటంటే, ఇది నా ఆస్తి. తండ్రి అయిన దేవుడు ఏమంటాడంటే, ఇది నా ఆస్తి, ఇది నాకు సంబంధించింది. అంటే మనలో ఉన్న ఆత్మ దేవుని సొత్తై ఉందని తెలియచేయటానికి ముందుగానే దేవుడు ఏం చేస్తాడంటే భయానాగా ఇచ్చాడు అనమాట. ఆ భయానాగా ఇచ్చింది పరిశుద్ధాత్మను అనమాట. సంచకరువు అంటే భయాన అని అర్థం. కనుక ఇదంతా కూడా భూలోకంలో సంఘం స్థాపింపబడిన స్థితిలో ఉన్నప్పుడు పిలువబడుతున్న విధానం. ఇది ఏర్పాటు చేసిన వరసలు అనమాట. ఇవి యెహోవా తండ్రి అని, యెహోవా యొద్ద నుంచి వచ్చిన ఈ యొక్క దేవుడు మరలా తిరిగి ఈ యొక్క దేవుడు కుమారుడని, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమనకు వెళ్ళేటప్పుడు శిష్యులతో మాట్లాడుతాడు. ఏమని? నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉన్నట్టుకై వేరొక ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు. ఆయన తనంతట తానే ఏమి బోధింపక నాలో ఉన్న వాటినే మీకు బోధిస్తాడని తెలియచేస్తాడు. ఈయన ఎవరు? పరిశుద్ధాత్ముడు. కనుక భూలోక స్థితిలో తెలియచేస్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు భూలోక స్థితి లేకుండా వీరు ముగ్గురు ఏమై ఉన్నారు అది అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది తెలుసుకుంటే వీరు ముగ్గురు దేవుళ్ళు ఎలా అయి ఉన్నారని మన సంగతి మనకు అర్థమవుతుంది. వీరు ముగ్గురు ఎలా దేవుళ్ళు అయి ఉన్నారన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే అనాదిలో అనమాట. అనాది కాలం. ఇప్పుడు అనాది కాలంలో ఎవరున్నారు చూడాలి మనం. అనాది కాలంలో దేవుడు 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 ఇప్పుడు అనాది కాలంలో దేవుడిగా పిలువబడుతున్నాడు. ఈయన దేవుడిగా పిలువబడుతున్నాడు, ఈయన దేవుడిగా పిలువబడుతున్నారు. వీరి యొక్క నామం మనకు తెలియదు. చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు అర్థం అవడానికే ఈ యొక్క సంగతులు తెలియజేస్తాను. ఎందుకంటున్నానంటే, మన క్రైస్తవులుగా పిలువబడినప్పుడు క్రైస్తవుల యొక్క ఆరాధ్య దైవం ఎవరు, ఈ సంగతులు మనం తెలుసుకోవాలి. ఈ ఆరాధ్య దైవమే మన దేవుడు. ఈ దేవుడే ఈ క్రైస్తవులకు తండ్రి. అప్పుడే మనం ఆయనని ఏమని పిలవగలం? అబ్బా, తండ్రి, నాయన అని పిలవగలం. ఆ యొక్క పిలుపు ఎవరికి వర్తిస్తుందంటే నీ తండ్రి అని యెహోవా దేవుడికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఈయన దేవుడిగా పిలువబడ్డాడు. చూడండి ఒకసారి మనం ఆదికాండం 1:26 చూసాం. అక్కడ ఏమని ఉంటుంది? అక్కడ పేరు ఉండదు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమంటా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపం నరులను చేయదమంటా ఉన్నాడు. ఇప్పుడు ఈ దేవుడి పోలికలో ఈయన ఉన్నాడంట.
ఈయన కూడా ఉన్నాడంట. వీరంతా కూడా ఒకేలాగా ఉన్నారంట, ఒకే స్థితిలో ఉన్నారంట, ఒకే స్వరూపం కలిగి ఉన్నారంట, ఒకే పోలికలో ఉన్నారంట, ఒకే స్వరూపం కలిగి ఉన్నారంట. ఏంటి ఆ స్వరూపం? ఆత్మస్వరూపం. ఏంటి ఆ పోలిక? దైవత్వ స్థితి. ఏంటి ఆ పోలిక? దేవుడు మన పోలిక చెప్పున మనస్వరూపం నరలించేదిమే అన్నట్టు చూసారా? ఆ మన పోలిక అనేది దైవత్వం యొక్క స్థితి, అంటే అంతం లేని స్థితి. మన పోలిక అనేది అంతం లేని స్థితి కనుక మన పోలికనంటే దేవుని యొక్క పోలిక అని అంటే అదొక స్థితిని తెలియచేస్తూ ఉంది. ఆ యొక్క స్థితి అంతం లేని స్థితి అని తెలియచేస్తూ ఉంది. కనుక మనము ఒకసారి లేఖనాన్ని చూద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ తేటగా తెలియచేస్తూ ఉంది మనకి. చాలా జాగ్రత్తగా గమనించిన సుమా, దేవుడు అనేది పేరు కాదు. దేవుడు అనేది పేరు కాదు. నిత్యత్వ స్థితిలో ఉన్న వారిని దేవుడని పిలవటం జరుగుతుంది. మనము ఇక్కడ విగ్రహారాధ లోకంలో ఉన్నాం కనుక దేవుడు అనగానే ఒక వ్యక్తిని ఊహించుకుంటా ఉన్నాం. మనం ఒక వ్యక్తిని ఊహించుకుంటా ఉన్నాము. దేవుడు అనగానే ఒక వ్యక్తి పేరును ఊహిస్తూ ఉన్నాము. కానీ దేవుడు అంటేనే నిత్యత్వ స్థితి కలిగిన వారిని పిలిచే నామము దేవుడు అనే నామము. ఆ నామము జాతి నామముగా పరిగణింపబడుతుంది అన్నమాట. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి తేటగా ఇద్దరు దేవుళ్ళు కనపడతారు. ఇక్కడ అది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఇక్కడ ఏమని చెప్తా ఉంది మనకి యొక్క 2 వచనాల్లో? ఆదియందు వాక్యం ఉండేనంట, వాక్యము దేవుని యొద్ద ఉండేనంట, వాక్యము దేవుడై ఉండేనంట. ఇప్పుడు మనము నిర్గమకాండము 2వ కాండము 6వ అధ్యాయం 4వ వచనాలు చూసాము. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా. చదివాము లేఖనం మనం, అవునా? నీ దేవుడు, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం చెప్పనంటే, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడగు యెహోవా. నీ దేవుడు పాయింట్ గమనించండి. ఇక్కడ చూడండి, ఒకసారి లేఖనం తీయండి. 2వ కాండము 6వ అధ్యాయము చూడండి. ఇక్కడ ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా. చాలా జాగ్రత్తగా గమనించండి. మన దేవుడని యెహోవా ఏమని తెలియచేస్తా ఉన్నాడు ఇక్కడ? మన అంటే ఎవరు ఇక్కడ? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలకి ఏమని తెలియచేస్తున్నారంటే మన దేవుడు. వాస్తవానికి లోకంలో విగ్రహాలు అనేకమైనవి ఉన్నాయి ఆనాటి కాలంలోనే. ఈ యొక్క ఆజ్ఞలు ఇచ్చేటప్పటికే, ఈ యొక్క మాట చెప్పేటప్పటికే లోకంలో విగ్రహాలను పూజిస్తున్నవారు లేకుండా పోలా, వారే దేవతలుగా వాళ్ళు పూజిస్తున్న సందర్భాలు లేకుండా పోలా. కానీ ఇక్కడ మోషే ద్వారా ఏమని పిన్ పాయింటెడ్గా నొక్కి చెబుతున్నాడంటే లేఖనము, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడు, మనకి దేవుడిగా ఉన్నాడు ఎవరు? మన దేవుడు. మన దేవుడు ఎవరంటే యెహోవా. యెహోవా, అవునా? ఈ యెహోవా యొక్క స్థితిని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. యెహోవా యొక్క స్థితిని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ స్థితి దగ్గరికి మనం ఇప్పుడు వెళ్ళట్లేదు. మనం ఇప్పుడు వారి యొక్క నిత్యత్వ స్థితిని గురించి ఆలోచించేస్తా ఉన్నాము. క్రైస్తవులకు దేవుడు అనే సంగతిని గురించి మనం ఆలోచించేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఈ యొక్క నామాన్ని తెలియచేశాడు. ఈ యొక్క నామాన్ని ఎప్పుడు తెలియచేశాడు? చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం తీయండి ఒకసారి. నిర్గమకాండం 3వ అధ్యాయం చూసినట్లయితే మొట్టమొదటిగా మోషేకి దేవుడిగా పిలువబడుతున్న ఆ యొక్క స్థితి, నిత్యత్వ స్థితిలో ఉన్న ఆయన తన యొక్క నామాన్ని తెలియచేశాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం చూసినట్లయితే మోషే వయసు 80 సంవత్సరములు. ఆ యొక్క కొండ మీద గొర్రెల్ని మేపుతూ ఉంటాడు. మోషేకి ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరములు. ఆయనకి 80 సంవత్సరాలు వచ్చినప్పుడు గొర్రెల్ని మేపుతూ ఉంటే అక్కడ మోషే తోటి మాట్లాడుతున్నాడు అనమాట దేవుడు. ఎవరి ద్వారా? తన యొక్క దేవదూత ద్వారా. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే ఇక్కడ తేటగా మనకి లేఖనం తెలియచేస్తూ ఉంది. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మిమ్మును
మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని ఆయనను అడిగిన ఎడల నేను వారితో నేనేమి చెప్పవలని దేవుని అడిగాను. ఎవరిని అడిగాడంట? దేవుని అడిగాను. ఈ యొక్క దేవుడు ఏమని తెలియచేస్తూ ఉంటాడంటే తేటగా ఆయన యొక్క నామాన్ని తెలియచేస్తాడు. దీనికి ముందుగా మనము ఒకసారి 5వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 5వ వచనము. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదములలో నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ దేవుడి, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని తెలియజేశాడు. యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుడి వైపు చూడవెరిచెను. ఇక్కడ ఏమని తెలియజేస్తా ఉన్నాడు? తండ్రి దేవుడు అంట. ఎవరా తండ్రి? అబ్రహాం అంట, ఇస్సాక్ అంట, యాకోబు అంట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను. ఇక్కడ ఏం సూచిస్తుందంటే కాలం సూచిస్తుంది. కాలం. అబ్రహాం కాలంలో ఉన్న దేవుడే ఇస్సాక్ కాలంలో ఉన్నాడు. ఇస్సాక్ కాలంలో ఉన్న దేవుడే యాకోబు కాలంలో ఉన్నాడు. ఇప్పుడు యాకోబు కాలంలో ఉన్న దేవుడే ఎవరి దగ్గరికి వచ్చాడు? మోషే దగ్గరికి వచ్చాడు. అవునా? అంటే ఇక్కడ అప్పటికి నామం తెలియదు. 2500 సంవత్సరముల దాకా యెహోవా అనే నామం ఎవరికి తెలియదు. అప్పుడు దాకా ఏమని పిలువబడుతున్నాడు? నిత్యత్వం కలిగిన నిత్యత్వ స్థితి నామంతో పిలువబడుతున్నాడు. ఏంటి ఆ నామము? దేవుడు అనే నామము. అది వ్యక్తి యొక్క నామం కాదు. ఏ నామం అది? వ్యక్తి యొక్క నామం కాదు, అది స్థితి నామం అనమాట. నిత్యత్వపు స్థితి అంటే జాతి నామం అనమాట. యొక్క జాతి నామాన్ని తెలియచేస్తూ పిలువబడతా ఉన్నాడు. అయితే మోషే దగ్గరికి వచ్చేసరికి ఈ జాతి నామంలో ఎవరైతే ఉన్నారో ఆయన నామమే యెహోవా అని తెలియచేశాడు. ఆయన నామమే యెహోవా అని తెలియచేశాడు. మరి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కూడా మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర రండి. మీరు తేటగా అర్థమవుతుంది మనకి. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే ఇక్కడ తేటగా తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ ఏముంది చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందంటే సృష్టికి ముందు. ఆది యందంటే సృష్టికి ముందు అంటే ఎలా? సృష్టి ప్రారంభంలో ఎవరున్నారంట? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఎవరి దేవుడు? ఇప్పుడు ఈ వాక్యము దేవుడై ఉండని అన్నాడు. ఇప్పుడు ఈ వాక్యం యెహోవా కాదా? అర్థమవుతుందండి నేను మాట్లాడుతున్నది? కన్ఫ్యూజింగ్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఈ వాక్యము, ఈ యెహోవా ఇప్పుడు వాక్యమై దేవుడై ఉన్నాడా? యెహోవా వాక్యమై దేవుడై ఉన్నాడా? కాదు కదా. ఇక్కడ అందుకు మనకు తేటగా తెలియచేస్తాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే దేవుని యొద్ద ఉన్న వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు. అయితే ఇక్కడ వాక్యం అనేది నామము. హెబ్రూలో వచ్చేసరికి దాబర్ అన్నాడు. దాబర్. యహ్వా అనే నామము హెబ్రూ పదము. దాబర్ అనేది హెబ్రూ పదం అనమాట. ఎలోహిం. యెహోవా కూడా ఎలోహిం అనే పదంతో పిలువబడ్డాడు, అంటే దేవుడు. యేసుక్రీస్తు వారు కూడా ఎలోహిం అనే పదంతో పిలువబడ్డాడు, అంటే దేవుడు. కనుక ఇక్కడ మనకి యేసుక్రీస్తు వారి దేవుడిగా పిలువబడ్డాడు, పరిశుద్ధాత్ముడు దేవుడిగా పిలువబడ్డాడు, యెహోవా దేవుడిగా పిలువబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ ఈయనని గ్రంథం మనకి వాక్యం అని తెలియచేసింది. ఇది భూలోక స్థితి యొక్క నామం కాదు. యెహోవా అనే నామము భూలోక స్థితి యొక్క నామం కాదు. చాలా జాగ్రత్తగా గమనించండి సుమా. యెహోవా అనే నామము భూలోకపు స్థితి యొక్క నామం కాదు. దేవుడు అంటే యేసుక్రీస్తు వారి యొక్క నామము, వాక్యం అనే నామము భూలోక స్థితి యొక్క నామం కాదు. ఇప్పుడు ఇంకో దేవుడు, ఈయన పరిశుద్ధాత్మను మాట్లాడింది గ్రంథం. పరిశుద్ధాత్మను మాట్లాడింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ భూలోక స్థితి యొక్క నామం కాదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి సుమా. ఇప్పుడు ఇక ఈ యొక్క 3 పదాలు కూడా పరలోక స్థితిలో ఉన్న ఎవరికి నామాలు మీకు అర్థమైతే. ఇదేం పేరు? యెహోవా. ఈయన ఏమవుతాడు మనకి నేర్చుకున్నాము. ఏమవుతాడు ఈయన మనకి? యెహోవా. ఏమవుతాడు? తండ్రి మరియు దేవుడు. అవునా? దేవుడు మరియు తండ్రి మనకి. అవునా? ఇప్పుడు ఈయన వాక్యము. ఈ వాక్యంగా పిలువబడ్డ ఆయన గురించి కూడా లేఖనం మనకు తయారుగా తెలియజేసింది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము
మన 14 వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఏమంటా ఉన్నాడు ఇక్కడ? అద్వితీయ కుమారుని మహిమను మనము కనుగొంటిమి. అవునా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇది? ఎవరు ఆ కుమారుడు? యేసుక్రీస్తు వారు. చెప్పాడా? దేవుడే చెప్పాడా? చూడండి ఒకసారి, మనం ప్రతిదీ లేఖనం ఆధారంతో చూద్దాం. మనం మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త చూసినట్లయితే ఇక్కడ మనకి లేఖనం తేటగా తెలియచేస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. అవునా? మరియు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఈ యొక్క కుమారుడైన పదము ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ దేహాన్ని ధరించుకున్న తర్వాత దేవుడు కుమారుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క ఈయన మానవ దేహాన్ని ధరించుకోక మునుపు వాక్యమనే నామంతో పిలువబడ్డాడు. ఎవరు? ఇప్పుడు దైవత్వ స్థితిలో ఉన్న వారి యొక్క నామము దేవుడు. అంటే దేవుడు అనేది జాతి నామం. మన పోలికి చెప్పిన మన స్వరూపంలో నరులను చేయదమా అన్నాడు. నరులు అనేది జాతి నామం. ఈ యొక్క నరజాతిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. అవునా? మనమందరం ఎవరుమే? నరులమే. స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. అవునా? స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. ఇది నరజాతి. అలాగే దైవత్వ స్థితి కలిగిన జాతి నామం అనమాట. దైవత్వ స్థితి కలిగిన జాతి నామం ఇది. ఈయన దేవుడే, ఈయన దేవుడే, ఈయన దేవుడే. వీరికి ఆది ఉండదు, అంతము ఉండదు. అది పాయింట్. వీరికి ఆది ఉండదు, అంతము ఉండదు. ఈ ఆది అంతం లేని వారి యొక్క నామము ఈయన యెహోవా అని తెలియచేస్తాడు. ఈయన సర్వసృష్టికి దేవుడు. సమస్తమును ఆయన మూలమే కలుగుతాయి. ఆయన లేకుండా ఏది కలగదు. సమస్తం ఆయన చెప్పినట్టు నడుస్తుంది. సమీపింపరాని తేజస్సులో తను మాత్రం వసిస్తూ పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతూ 6 రెక్కలు కలిగి కెరూబులు ఉంటాయి. 2 రెక్కలతో 4 రెక్కలతో తన దేహాన్ని కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని కొనియాడుతూ ఉండే స్థితిలో ఈ యెహోవా ఉంటాడు. ఎవరు ఉంటారు? యెహోవా ఉంటాడు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, ముగించేసుకుందాం మనం. మనం ఇలాగూ తేటగా తెలుసుకోనకపోతే మనము ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నాం, మనం ఎవరిని కొనియాడుతూ ఉన్నాం, మనము సజీవమైన బలియాగంగా మనల్ని మనం ఎవరికి సమర్పించుకుంటున్నా ఉన్నాం అనే సంగతులు మనము ఎలాగ అర్థం చేసుకోగలం? ఇది కదా క్రైస్తవునికి ఆరాధ దైవం ఎవరు అనే సంగతిని మనం నేర్చుకోవాలంటే ఇలాంటి సంగతులు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూన రెక్కలను లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడును 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 అని మానక రాత్రింపగులు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగయుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక నా జీవులను కీర్తించుచుండగా ఈ 24 పెద్దలు సింహాసనమునందున్న ఆసీనుడై ఉన్న వారిని ఎదుట సాగిలపడి యుగయుగములను జీవించున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టే సృజింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొంద నరుడవని చెప్పుచు తమ కిరీటంలో ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇది యెహోవా గురించి మాట్లాడుతున్నాడు. అవునా? ఎవరు ఆ స్థితిలో ఉంది? యెహోవా. యెహోవా మాత్రం ఆ స్థితిలో ఉన్నాడు. సింహాసనాసీనుడు అయ్యుండి నిత్యం గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడుతూ ఉన్నాం. మనం ఇప్పుడు కీర్తించాం కదా. ఎవరిని కీర్తించాం? యెహోవా దేవునికి మన యొక్క గాత్రంతో జపలను సమర్పించాం. ఎవరికి సమర్పించాం? ఈయనకు సమర్పించాం. అవునా? యెహోవాకు సమర్పించాం.
మన ప్రభువుని కూడా జ్ఞాపకం చేసుకున్నావా? ప్రభు యొక్క కీర్తిని ప్రచురపరిచాం, కీర్తన పడతావునా? ఏంటి ఆయన కీర్తి? శిలువ త్యాగం. ఆయన మన కొరకు వదిలిపెట్టి వచ్చిన స్థితిని బట్టి ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో చూసిన స్థితి ఎవరిది? యెహోవా దేవునిది. ఈయన యెహోవా, ఈ దేవుని యొక్క నామం యెహోవా. అవునా? ఇశ్రాయేలుకు తెలియజేశాడు. ఈ ఇశ్రాయేలుకు తెలియజేసిన దేవుడే మళ్ళా తిరిగి క్రైస్తవులు కూడా క్రీస్తు ద్వారా ఏం తెలియజేశాడు? మనం చదివాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మరియతో మాట్లాడుతాడు, అమ్మా నన్ను మీరు ముట్టుకొనవద్దు, ఇంకనూ పరలోకం నేను ఎక్కిపోలేదు కనుక మీరు నా సహోదరుల యొద్దకు వెళ్ళి ఈ సంగతులను తెలియజేయడి. మీ తండ్రియు మా తండ్రియు, మీ దేవుడును మా దేవుడినైనా వాని యొద్దకు నేను ఎక్కిపోలేదు కనుక అనే సంగతులు తెలియజేస్తా ఉన్నాడు. అవునా? ఏం నేర్పిస్తా ఉన్నాడు? ఈయన గురించి నేర్పిస్తా ఉన్నాడు. అవునా? ఈ వాక్యం అని ఆయన శరీరాన్ని ధరించుకున్న తర్వాత ఆయనకి నామాలు వచ్చేసినాయి. ఏంటి ఆ నామము? క్రీస్తు. క్రీస్తు అన్న మెస్సయ్య అన్న ఒకటే. యేసు నజరేయుడు. అవునా? దేన్ని బట్టి ఆ నామాలు వచ్చాయి? మానవ దేహాన్ని ధరించుకున్న తర్వాత ప్రవచనాన్ని బట్టి. అవునా? మానవ దేహాన్ని ధరించుకున్న తర్వాత వచ్చిన నామాలు ఇవి: క్రీస్తు, యేసు, నజరేయుడని. అవునా? మెస్సయ్య ఉంది. ఇప్పుడు మెస్సయ్య అన్న క్రీస్తు అన్న ఒకటే. మెస్సయ్య అనేది హెబ్రూ నుంచి తర్జుమా చేసిన పదం, క్రీస్తు అనేది గ్రీకు నుంచి తర్జుమా చేసిన పదం. ఇప్పుడు మానవ దేహాన్ని ధరించుకున్న తర్వాత వచ్చిన నామం. మానవ దేహాన్ని ధరించుకోక మునుపు ఉన్న నామాలు ఏవి? వాక్యము. అవునా? ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ దేహాన్ని ఒక్కడే ధరించుకున్నాడు. వీరు ముగ్గురులో కూడా మానవ దేహాన్ని ధరించుకుంది ఒక్కడే. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. లేఖనం చూద్దాం మనం. లేఖనం చూసి మనం ముగిచ్చేసుకుందాం. చూడండి ఒకసారి మనము తేటగా ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ మనం తేటగా చూద్దాం ఒకసారి 6వ వచనం నుంచి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యమును ఎంచుకోలేదని కానీ మనుషులు ఇక్కడే పొరపాటు పడతా ఉంటారు. దేవునితో సమానముగా అనగానే ఇక్కడ సమానత్వం అని తెలియజేస్తా ఉంది, నిత్యత్వపు స్థితి. దేవుడితో సమానం అనే పదాన్ని అక్కడ మాట్లాడుతుంది ఏంటంటే నిత్యత్వపు స్థితి, అంటే ఆది అంతం లేని స్థితి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. దేవునితో సమానం అంటే చూడండి, ఇక్కడ దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదని కానీ మనుషుని పోలికగా పుట్టి, అది ఎవరి పోలికగా పుట్టాడు ఈయన? ఎవరి పోలికగా? మనుషుని పోలికగా పుట్టి ఏ స్థితి నుంచి ఏ స్థితిలోకి వచ్చాడు? ఇప్పుడు ఈయన ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి వచ్చాడు? ఆత్మస్వరూపంలో నుంచి దైవత్వ స్థితి కలిగి ఉన్న ఈయన పరలోక స్థితిని విడిచి భూలోక స్థితికి వచ్చాడు. ఇప్పుడు భూలోక స్థితికి రావాలంటే, మనుషుల మధ్యలో జీవించాలంటే ఏం కావాలి? ఆయనకి మానవ దేహం కావాలి. అవునా? నరుల కొరకు బలవ్వాలంటే ఏం కావాలి? ఆయనకి మానవ దేహం కావాలి. అవునా? కనుక మానవ దేహాన్ని ధరించుకొని వచ్చాడా? మానవ దేహాన్ని ధరించుకొని వచ్చాడు. మానవ దేహాన్ని ధరించుకొని వచ్చిన తర్వాత ఈయనకు పెట్టిన నామములు ఏమిటి? యేసు. చూడండి లేఖనం చూడండి మనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూడండి, తేటగా తెలియచేస్తుంది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. అవునా? ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. యేసు అంటే అర్థం ఏంటి? యేసు అంటే రక్షకుడు. మన పాపముల నుంచి ఆయనే రక్షించును గనక యేసు అంటే రక్షకుడు అనమాట. యెషూవా అంటే రక్షకుడు అని అర్థం. హెబ్రూ పదం యెషూవా అనమాట. అది తెలుగులో తర్జుమా చేస్తే యేసు అని అనమాట. యెషూవా అంటే దానికి అర్థం రక్షకుడు అని. దేనికి రక్షకుడు? మన పాపముల నుంచి రక్షించే విమోచకుడు. అవునా? ఇప్పుడు ఈ విమోచకుడు ఎలా వచ్చాడు? కన్య గర్భమందు మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అవునా? ఇప్పుడు వెళ్ళండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి ఇప్పుడు వెళ్ళండి. చూడండి 7వ వచనము. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడది. ఎలా కనపడ్డాడంట? ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడంట. ఎలా కనబడ్డాడు? ఆత్మరూపిగా కనబడ్డాడా? ఆత్మరూపిగా కనబడ్డాడా? మనుష్య రూపిగా కనబడ్డాడా? ఎలా కనబడ్డాడు? ఆలోచించండి. మనుష్యుడిగా కనబడ్డాడు. ఇప్పుడు యెహోవా మనుష్య రూపిగా కనబడ్డాడా? పరిశుద్ధాత్ముడు మనుష్య రూపిగా కనబడ్డాడా? మనుష్య రూపిగా కనబడింది ఎవరు? క్రీస్తు. ఈ క్రీస్తు ఎవరు? దేవుడు. ఈ దేవునికి ఉన్న నామం ఏంటి? వాక్యము. అవునా? ఈ వాక్యము మానవ దేహాన్ని ధరించుకున్న తర్వాత ఉన్న నామం ఏంటి? క్రీస్తు, యేసు, నజరేయుడు. అవునా? దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. ఇశ్రాయేలు రాజుగా పిలువబడ్డాడు. అవునా? ఎప్పుడు? మానవ దేహాన్ని ధరించుకున్న తర్వాత. అవునా కదా? మనుషుల పోలికకు పుట్టాడంట, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట. ఎవరు? ఈయన మాత్రమే. ఈయన మాత్రమే. యెహోవా కాదు, పరిశుద్ధాత్ముడు కాదు, ఈయన మాత్రమే. కానీ ఈయన దేవుడేనా? ఈయన దేవుడే. అర్థమవుతుందండి నేను చెప్పేది మీకు? ఈయన దేవుడేనా? ఈయన దేవుడే. ఇప్పుడు ఈయన ఏమని నేర్పిస్తున్నాడంటే, ఈ స్థితిలో ఉన్న ఆయనే భూలోకానికి మానవ దేహాన్ని ధరించుకుని వచ్చాడు. వచ్చి ఈయన క్రీస్తుగా పిలువబడ్డాడు, యేసుగా పిలువబడ్డాడు. పిలువబడ్డ ఈయన గురించి నేర్పించాడు. ఈయన మానవ దేహాన్ని ధరించుకోవాలా? ఆత్మస్వరూపులుగానే ఉన్నారు. అయితే ఈయన మానవ దేహాన్ని వీరిద్దరు ఉన్న స్థానంలోనే ఈయన కూడా ఉండి భూలోకానికి మానవ దేహాన్ని ధరించుకొని వచ్చి ఈయన ఎవరి దగ్గర నుంచి అయితే వచ్చాడో ఆయన గురించి నేర్పించాడు. మరలా తిరిగి పరిశుద్ధాత్ముడి గురించి నేర్పించాడు. అవునా? మనం చదివాం యోహాను సువార్త 1వ అధ్యాయము 20వ అధ్యాయంలో చదివాం. ఏమని? నా తండ్రే మీ తండ్రి అని. అయితే ఏమని నేర్పించాడు ఈయన గురించి? ఈయన మన తండ్రి అని నేర్పించాడు. ఈయన మన దేవుడు అని నేర్పించాడు. అవునా? ఏమని నేర్పించాడు? దేవుడు అని నేర్పించాడు, ప్లస్ తండ్రి అని నేర్పించాడు. అవునా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడి గురించి ఏమని నేర్పించాడు? మరి మనకి నేర్పించిన ఆయన ఎవరు? క్రీస్తే. చెప్పాడు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు ఎలా అందించున్నాను, ఈయన మాట మీరు వినుడి అన్నాడా లేదా? కనుక ఈయన మాట మనం వినాలి. ఇప్పుడు యెహోవా గురించి ఈయనేమో నేర్పించాడు? నీకు తండ్రి అని నేర్పించాడు, నీకు దేవుడు అని నేర్పించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడి గురించి ఏమో నేర్పించాడు? చూడండి యోహాను సువార్త తీయండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 15వ వచనం నుంచి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరిగిందురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎవరుంటారంట మనలో? క్రీస్తు ఉండడు, యెహోవా ఉండడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడంట. అవునా? పరిశుద్ధాత్ముడి గురించి ఏమని నేర్పిస్తూ ఉన్నాడు మనకి? ఎవరు చెప్తా ఉన్నాడు? శిష్యులకి నేర్పిస్తూ ఉన్నాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడు ఉండటకై వేరొక ఆదరణకర్తని మీ వద్దకు పంపిస్తాను, ఆయన మీలోనే ఉంటాడని చెప్తా ఉన్నాడు. మీతో నివాసం చేస్తాడని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనతో నివాసం చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాన్ని బట్టే తండ్రి అని దేవునికి క్రీస్తుతోటి మనకి బంధం కలిగి ఉంది. పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే తండ్రికి మనకి ఎటువంటి సంబంధం ఉండదు, క్రీస్తుకి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. కనుక పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యత కలిగిన వారమై ఉన్నాం మనం. అవునా? ఆత్మ కలిగించు ఐక్యత కలిగిన వారమై ఉన్నాం. కనుక పరిశుద్ధాత్ముడి గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం చూడండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త. ఏమంటా ఉన్నాడు? తండ్రి యొద్ద నుండి నేను మీ యొద్దకు పంపబో ఆదరణకర్త అనగా ఉత్తరవాది. కింద ఫుట్ వర్క్ ఒకటే వేస్తుండి లేక ఉత్తరవాది అని ఉంటుంది. చూడండి ఎవరున్నారు ఇప్పుడు మనకి? ఉత్తరవాది అనమాట.
తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. ఇప్పుడు ఈయన పరలోకంలోనే ఉన్నాడు, ఈయన పరలోకంలో ఉన్నాడు, ఈయన మాత్రం భూలోకంలో ఉన్నాడు. చాలా జాగ్రత్త గమనించండి. ఈ దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఈ దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఈ దేవుడేమో వాక్యం అనే దేవుడేమో మానవదేహాన్ని ధరించుకొని దేవుడి కుమారుడిగా పిలువబడతా ఉన్నాడు. ఈయన నేర్పించే సంగతులు ఏంటంటే పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఈ తండ్రి యొద్ద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, ఇక్కడ మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై పరిశుద్ధాత్ముడు పంపిస్తాడు. పంపించాను ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమవుతుందండి? పంపించాను ఎవరు? తండ్రిని వేడుకొని పంపిస్తాడంట. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై వేరొక ఆదరణకర్తని మీ యొద్దకు పంపిస్తానంటా ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు? తండ్రి యొద్ద ఉన్నాడు. తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఈయన దేవుడే. ఈ వాక్యమైన దేవుడు మానవదేహాన్ని ధరించుకొని దేవుని కుమారుగా పిలువబడుతూ పరలోకంలో ఉన్న దేవుని గురించి, అంటే తండ్రి గురించి, తండ్రి అని యెహోవా దేవుడి గురించి, అలాగే పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలియజేశాడు. పరలోకంలో ఉండే దేవుడే పరలోకంలో ఉండే దేవుడే. ఆ దేవుడు ఎవరు? యెహోవా. అర్థమవుతుందండి? ఎవరు? యెహోవా. ఈ యెహోవా యొద్ద ఉన్న ఈ పరిశుద్ధాత్ముడి గురించి తెలియజేశాడు. ఏమని? మీ వద్ద ఎల్లప్పుడు ఉండుటకై వేరొక ఆదరణకర్తను పంపిస్తా అన్నాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. అవునా? పరలోకం నుంచి వచ్చాడు. కనుక పరిశుద్ధాత్ముడు దేవుడే, యేసుక్రీస్తు వారు దేవుడే, యెహోవా దేవుడే. మరి ఇప్పుడు క్రైస్తవులకి దేవుడు ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. అవునా? క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. ఈ క్రైస్తవుని యొక్క ఆరాధ్య దైవం ఎవరు? ఈ క్రైస్తవుల యొక్క ఆరాధ్య దైవం ముగ్గురులో ఎవరు? ముగ్గురు దేవుళ్ళే. కానీ ముగ్గురులో నువ్వు ఆరాధించవలసిన దేవుడు ఎవరు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం వచ్చేది ఏమని? నిత్య గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు 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 అని మానక రేయింబగులు యుగయుగములు కొనియాడబడతా ఉంటాడంట. ఎవరైనా? యెహోవా. యేసుక్రీస్తు వారు నేర్పించాడు. తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా నేర్పించాడు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడు యెహోవా, అద్వితీయుడు యెహోవా, మన దేవుడు యెహోవానే మోషే నేర్పించాడు. ఎవరికి? ఈ పాత నిబంధన సంబంధమైన ప్రజలకు యెహోవానే దేవుడు అని నేర్పించాడు. ఇప్పుడు కొత్త నిబంధన చట్ట ప్రకారం కూడా దేవుడు మారడండి. దేవుడు మారడు. దేవుడు మారతాడా? చెప్పాడు కదా. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయం. ఆఖరిగా చూసి ముగించేసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయం. నిర్గమకాండము 3వ అధ్యాయంలో చూసినట్లయితే తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. 15వ వచనము. నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడినైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థమైన నామము. తెలియచేశాడు. ఆ నామము ఇదే నిరంతరమైన నామని చెప్పాడు. ఎవరికి? మోషేకి. ఈ మోషేని మరలా తిరిగి ఏం చెప్తున్నాడంటే, మన దేవుడని యెహోవా, అద్వితీయుడు యెహోవా అని చెప్తా ఉన్నాడు. ఈ చెప్పిన మోషే ఏమన్నాడంటే, నా వంట ప్రవక్త వస్తాడు, అతని మాట వినాలని చెప్తున్నాడు. ఆ ప్రవక్త ఏం చెప్పాడంటే, మన దేవుడే యెహోవా అని చెప్పాడు. అవునా? నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించండి చెప్పలా. ఆఖరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఆరాధ్య దేవుని యెహోవా అని నేర్పించాడు. చూద్దాం ఆఖరిగా యోహాను సువార్త. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతోటి మాట్లాడుతున్న సందర్భం. అమ్మ, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట ఇప్పుడు మనం నమ్మాలి. మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. నేను కాదు కోరుకుంటుంది,
తండ్రి అయిన దేవుడు యెహోవా కోరుకుంటున్నాడంట, తండ్రి కోరుకుంటున్నాడంట. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవల్లని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీరు తండ్రిని ఆరాధించాలని నేర్పిస్తా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. కనుక ఇప్పుడు క్రైస్తవుల ఆరాధ్య దైవం ఎవరు? క్రీస్తు మాట నమ్ముతారు కదా, క్రీస్తు మాట నమ్మాలి. క్రైస్తవుల ఆరాధ్య దైవం ఎవరు? యెహోవా, ఆయన దేవుడే. క్రైస్తవుల ఆరాధ్య దైవం యెహోవా, ఆయన దేవుడే. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారి దేవుడు, పరిశుద్ధాత్ముడి దేవుడు అన్నాం కదా, వాళ్ళ దేవుడు కదా. దేవుడు అనే పదము నిత్యత్వం స్థితి కలిగిన నామం, జాతి నామం. అది యెహోవా అనేది పేరు. దేవుడు అనేది ఆది అంతం లేని నిత్యత్వ స్థితి కలిగిన జాతి నామం. నిత్యత్వ స్థితి కలిగి ఎవరైతే ఉన్నారో వారిని దైవంలో బైబిల్ అంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవదోషం చేశాడని చెప్పేసి శాస్త్రుల పరిస్థితులు మాట్లాడుతూ ఉంటే అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని దైవంలోనే అంటిని కదా అంటాడు. అంటే మనుషులను మాట్లాడుతుంది. కనుక నిత్యత్వ స్థితి కలిగిన వారిని, ఆది అంతం లేని వారిని గ్రంథంలో దేవుడు ఏమని తెలియచేశాడంటే దేవుడు అని తెలియచేశాడు. కనుక యెహోవాకి ఆది అంతం లేదు కనుక ఆయన దేవుడే. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆది అంతం లేదు, ఆయన దేవుడే. పరిశుద్ధాత్ముడికి ఆది అంతం లేదు, ఆయన దేవుడే. చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే మన తండ్రి అయిన దేవుడు ఎవరంటే యెహోవా. అది నేర్పించింది మనకు బైబుల్. ఈ దేవుడి వాక్యమై ఉన్న దేవుడు ఎవరంటే క్రీస్తు, ఆయన దేవుని కుమారుడు, ఆయన నీ రాజు, నిన్ను ఏలుబడి చేయువాడు అని నేర్పించింది బైబుల్ మనకి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సరస్వతంలో నడిపిస్తాడు, నీకు సంచకరువుగా ఉంటాడు. తనంతట తాను ఏమి బోధింపడు, క్రీస్తులో ఉన్న వాటిని తీసుకొని తను బోధిస్తాడు. ఇది మనకి నేర్పించిన పాఠం. కనుక క్రీస్తు దేవుడే, కానీ నీకేమై ఉన్నాడు? కొత్త నిబంధన చట్టం కింద ఇప్పుడు యెహోవా నీకు దేవుడు ప్లస్ తండ్రి. ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు? రాజు. ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు క్రీస్తుని ప్రభువుగాను క్రీస్తుగా నియమించడం చెప్పాడు కదా. మీరు సిలువ వేయించి చంపించారు కదా, దేవుడు ఆయన మృతుల్లోంచి లేపించి ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. ఆయన్ని ఏలుబడి చేయవాడు అనమాట. కనుక ఆయన ప్రభువు, రాజు అనమాట. పరిశుద్ధాత్ముడు ఈయన నీకు సంచకరువు, సరస్వతులో నడిపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుడు ఎవరు? యెహోవా. ఎక్కడ స్థితి మాట్లాడుతూ ఉన్నాడు? భూలోకంలో మనం రాజ్యంలో నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఒక నిబంధన ఏర్పాటు చేసినప్పుడు ఈ నిబంధన ప్రకారము, ఈ చట్ట ప్రకారము నువ్వు క్రీస్తు నియమను అంగీకరించాలంటే నువ్వు రాజుగా, ప్రభువుగా ప్రతిష్ఠించుకొని దేవుని కుమారుడిగా విశ్వసించాలని లేఖనం మనకు కాటిగా తెలియచేస్తుంది. పరిశుద్ధాత్ముడు దేవుడే. ఈయన నువ్వు ఏమని విశ్వసించాలనంటే నువ్వు పరిశుద్ధాత్ముడిని సంచకరువుగా నీ హృదయమందు నువ్వు ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన నిన్ను సరసరలు నడిపిస్తూ ఉంటాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని నేర్పించాడంటే మనకి మన ఆరాధ్య దైవం యెహోవా. ఆయన మాత్రం మన దేవుడు, ఆయన మాత్రం మన తండ్రి. మనం ఆయనకే ప్రార్థన చేయాలని నేర్పించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా. కనుక ఇలాగ మనము తేటగా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క క్లారిటీ లేకపోతే రేపు రోజున ఎవరిని తండ్రి అనాలో, ఎవరిని దేవుడు అనాలో అనే సందేహాలు పుట్టుకొస్తూ ఉంటాయి. నేటి రోజున రాకడ వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రాజ్యంలో ఉన్న మండలని అలాగ తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడు. ఎవరా తండ్రి? యెహోవాకి అలాగ అప్పగిస్తాడు తీసుకెళ్ళి, యెహోవా తండ్రికి. గ్రంథం చెబుతుంది మనకు అలాంటి పాఠం. కనుక క్రైస్తవుల ఆరాధ్య దైవం ఎవరైనా సంగతం నేర్చుకున్నాము. అనాదిలో వారు ఏమని పిలువబడ్డారు, సృష్టి ప్రారంభం అయిన తర్వాత ఏమని పిలువబడ్డారో మనం నేర్చుకున్నాము. సృష్టి ప్రారంభం జరగక మునుపు తండ్రి అయిన దేవుడు యెహోవాగానే ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి వాక్యమై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడనే సంగతి మనం నేర్చుకున్నాము.
భూలోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, అంటే వాక్యమైన దేవుడు భూలోకానికి మానవ దేహాన్ని ధరించుకొని వచ్చిన తర్వాత దేవుడు కుమారుడుగా పిలువబడ్డాడు, క్రీస్తుగా పిలువబడ్డాడు, క్రైస్తవులకి రాజుగా ప్రభువుగా ప్రతిష్ఠింపబడ్డాడు అనే సంగతి మనం నేర్చుకొని ఉన్నాము. అలాగే భూలోకంలో ఈ యొక్క రాజ్యంలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఏమై ఉందంటే ఆయన సంచకరువుగా ఉండి పరిశుద్ధులను సరస్వతులను నడిపిస్తాడనే సంగతిని మనం నేర్చుకున్నాం. కనుక ఈ యొక్క రాజ్యంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర అనమాట. ఆ యొక్క పాత్ర మనం గమనించాల్సిన అవసరం ఉంది. అవి తాటగా మనం తెలుసుకోనక లేకపోతే మనము ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఎవరికి విధేయత చూపిస్తూ ఉన్నామో అనే క్లారిటీ మనకు ఉండదు. ఎలాగనంటే మన కుటుంబంలో తండ్రిని తండ్రిగాను, చెల్లిని చెల్లిగాను, అక్కని అక్కగాను ఎంత క్లారిటీగా మనం పిలుస్తామో ఒక వరుసలతోటి, అలాగే దేవుడు కూడా తనతో పాటు మనకు ఒక బంధాన్ని ఏర్పాటు చేసి ఆ బంధాన్ని బట్టి ఒక పిలుపులను ఏర్పాటు చేశాడు మనకి. ఆ యొక్క పిలుపులనే మనం పిలవాలి, ఆ యొక్క పిలుపులను బట్టే ఆ బంధాన్ని మనం పొందుకొని ఉండాలి అనే లేఖనం మనకు తాటగా తెలియచేస్తూ ఉంది. కనుక క్రైస్తవుల ఆరాధ్య దైవము యెహోవా అయి ఉన్నాడు. ఈ సంగతిని మనము గమనించాల్సిన అవసరం ఉంది, గుర్తించాల్సిన అవసరం ఉంది. కనుక శ్రద్ధగా విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువు పేరిట వందనాలు సమర్పిస్తూ ఉన్నామండి.